మేము దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇది మొదలుపెట్టినా కానీ ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న మాట ఏంటి? డేటా డేటా డేటా. పర్సనల్ డేటా కనుకుంటే అదే పెద్ద ప్రాపర్టీ అంటారు. అంటే మనం ఏం కొనుక్కుంటామో తెలిసినా కూడా దాని మీద కూడా సంపాదించుకుంటారు. మనం ఏం బట్టలు వేసుకుంటామో చూస్తే, ఏ సినిమాలు చూస్తామో చూస్తే, ఏ సినిమా యాక్టర్ చూస్తే మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ మీద క్యాష్ చేసుకోవడానికి ఎన్నో బిజినెస్లు పుట్టుకొస్తున్నాయి. అంటే కారణం ఏంటి? వీటన్నిటి వెనకాల ఉన్నది డేటా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిజన్ లాంటిది. ఈ ప్రపంచానికి ఆయువు ఎట్లాగో ఆక్సిజన్, అట్లాగే డేటా ఈజ్ ద మెయిన్ ఇంజిన్. మేము చేస్తుంది కూడా మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్న డేటా డేటా డేటా. అంతకన్నా పర్సనల్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి యూజువల్గా ఇష్టపడడం అలానే అస్సలు ఉండదని కాదు, చాలా తక్కువ. 5% ఇది ఉంటే 95% డేటా బేస్డ్ డెసిషన్స్ ఉంటాయి. అందువల్ల ఒకవేళ ఎవరన్నా మమ్మల్ని దూషించినా, నిందించినా, మీరు చెప్పిన ఐడియాలు తప్పినాయనో మాకు నష్టం వచ్చిందన్నా కానీ ఇంత కూడా బాధపడం. ఎందుకంటే దాని క్రెడిట్ అయినా డెబిట్ అయినా పోయేది ప్రాసెస్కి. ఆ ప్రాసెస్కి బేసిస్ ఓన్లీ డేటా. అందుకు నేను ఏమొస్తుందంటే మనశ్శాంతి ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కూడా, మార్కెట్ బాగా పడిపోతే నా దగ్గరికి దిగులుతో వచ్చిన ఇన్వెస్టర్లకి నేను నవ్వుతూ ఉంటానండి, మీరు గుర్తుంచుకోండి, నేను మాత్రం మీతో పాటు ఏడవను, కోరస్ కలపను. కారణం ఏంటంటే మార్కెట్లో తగ్గడం అనేది కామను, పెరగటం అంతకన్నా కామను. కాబట్టి నేను దాన్ని చూస్తాను, మీరేమో తగ్గిందని చూసుకుంటారు. అందువల్ల మన మధ్యన అంతరం ఉండకుండా ఉండాలి అంటే డేటాను నమ్ముకుందామని నేను చెప్తూ ఉంటాం అనమాట.